స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం. కృష్ణా జిల్లా కలిదిండి నుంచి కావేరి ఇలా రాశారండి. నాకు 20 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు. నాకు వక్షోజాల్లో చిన్న గడ్డలు తయారయ్యాయి. ఆ తరువాత అవి తగ్గిపోయాయి. కానీ వక్షోజాల్లో నొప్పి మాత్రం తగ్గలేదు. ఈ గడ్డలు మళ్లీ వచ్చే అవకాశం ఉందా? ఇవేమైనా క్యాన్సర్ గడ్డలా చెప్పండి అంటూ అడుగుతున్నారు. కావేరి గారు, వక్షోజాల్లో మీ వయసులో వచ్చే గడ్డలంటే అవి క్యాన్సర్ సామాన్యంగా ఉండవు. వీటిని ఫైబ్రో అడినోమాస్ అంటారమ్మా. ఇవి సామాన్యంగా వస్తుంటాయి. వీటికి కరిగించే మందులు ఏవి ఉండవు. తీయడమే ఒకటి దాని సమస్యకి పరిష్కారము. కానీ తీసినా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండాను బహిష్టుకు ముందు వక్షోజాల్లో ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు. ఇది హార్మోన్స్ మూలాంచి వస్తుందండి. ముఖ్యంగా అండం విడుదలైన తర్వాత వచ్చే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ద్వారా ఈ నొప్పి అన్నది జరుగుతుంది. దీని గురించి మీరు బెంగపెట్టుకోక్కర్లేదు. మీ వయసులో క్యాన్సర్ వచ్చేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ గురించి భయపడమాకండి. కడప నుంచి ఆర్కే కృష్ణ ఇలా రాశారండి. మా అబ్బాయి వయసు 18 సంవత్సరాలు, డిగ్రీ చదువుతున్నాడు. బాత్రూంలోకి వెళ్తే 2-3 గంటల పాటు బయటకు రాడు. అదే పనిగా శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. కాలేజీకి టైం అవుతోంది, రా నాయనా అని పిలుస్తున్నా పట్టించుకోడు. ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైంది. దయచేసి మా అబ్బాయి సమస్య తగ్గే మార్గం చూపించండి అంటూ అడుగుతున్నారు. కృష్ణ గారు, ఇప్పుడు మీ అబ్బాయి గురించి బాత్రూంలో ఎక్కువ గంటలు ఉంటాడు, అక్కడ అదే పనిగా శుభ్రం చేస్తుంటాడు, ఎంతసేపు పిలిచినా కూడా బయటికి రాడు అనే విధంగా చెప్పారు. ఇది ఒక మానసిక సంబంధమైన జబ్బు. దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటారు. ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో చేసిన పనిని మళ్ళా రిపీటెడ్గా చేయడం అనేది చేస్తుంటారు వీళ్ళు. చాలా కామన్గా ఉండే సిమ్టమ్ ఏంటంటే చేతులు ఎక్కువసేపు కడగడం, స్నానానికి ఎక్కువ టైం తీసుకోవడం. ఎక్కువ టైం అంటే ఒక్కొక్కసారి 1 గంట 2 గంటలు కూడా పడుతుంది. చేతులు వాష్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది 50 టైమ్స్ 60 టైమ్స్ కూడా కడుగుతూనే ఉంటారు. అంటే వాళ్ళకి అది పూర్తిగా శుభ్రంగా ఉంది అనే ఒక నమ్మకం రాదు. అక్కడ ఆపేస్తే ఏమన్నా అవుతుందేమో, దాంట్లో ఏమన్నా జర్మ్స్ ఉన్నాయేమో, దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, తనకు వస్తుందా ఇన్ఫెక్షన్, అదేవిధంగా పక్క వాళ్ళకు కూడా ఆ చేతులతో తాగితే ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని ఒక భయంతో వాళ్ళు రిపీటెడ్గా కడుగుతుంటారు. జనరల్గా ఈ చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది. ఇది 15 ఏళ్ళ వయసులోనే స్టార్ట్ అవుతుంది. ఎంత త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత త్వరగా దీన్ని కంట్రోల్లో పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంది. మందులు అవసరం ఉంటుంది. అవసరమైతే దాంతో కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ కూడా అవసరం ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. అజీర్తితో బాధపడుతున్నప్పుడు వామును చిన్న మూటలో కట్టి నీటిలో ఉంచి బాగా మరిగించండి. ఆపై వచ్చిన కషాయాన్ని తీసుకుంటే అజీర్తి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2